విజయవాడ రూరల్ మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానంలో మాఘమాసోత్సవాలు రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గోపిడికలతో ప్రత్యేక పాత్రలో ఆవు పాలు, బెల్లం, చెరుకు ఉపయోగించి పరవన్నం వండి చిక్కుడులతో రథం చేసి సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. జై భావనారాయణ స్వామి నమ. ఈరోజు మాఘమాసం మొదటి ఆదివారం మరియు రథసప్తమి సందర్భంగా శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానం సర్పవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వామివారి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి భక్తుల దర్శనార్థం కొరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ, మళ్ళీ ఆర్జిత సేవలు ముగించుకొని స్వామివారి భక్తులకు 5 గంటల నుంచి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా ఒక 4,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేశారు. దర్శనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఎప్పటికప్పుడు మంచినీరు మరియు పాలు, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారుగా ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 15,000 మందికి భక్తులకు ఉచిత అన్నదానం కూడా అన్నప్రసాదం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా 8 గంటల వరకు కూడా ఈ అనేక ప్రాంతాల నుండి వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చుకుంటారు. దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి పొంగల్ నివేదన చేయడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు మరియు మా దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మా ప్రాంతీయ సంయుక్త కమిషనరు, డిప్యూటీ కమిషనరు, డిఓ గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు స్థానికుల సహకారంతో, భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. కావున ఈరోజు ముఖ్యమైన పర్వదినం సందర్భంగా 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ భావనారాయణ స్వామి నమ. స్వామి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఈరోజు సర్పవరంలో వేయించేసిన శ్రీ భావనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు మాఘమాస ఆదివారం తిరునాళ్ళు విశేషంగా జరుగుతున్నాయి. అనేక మంది భక్తులు వచ్చి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మరొక మహాపర్వదినం ఈ ఆదివారంలో కలిసింది. ఏంటండి అది అంటే రథసప్తమి మహాపర్వదినం. అంటే భావనారాయణ స్వామివారు ఉద్భవించింది మాఘమాసంలో భానువారం ఆదివారం నాడు. అయితే అదే రోజు నాడు మాఘమాసంలో రథసప్తమి నాడు సూర్య భగవానుడు ఉద్భవించారు. అంటే సూర్య భగవానుడు పుట్టినరోజు ఈరోజు. 2 విశేషాలు కలిసి ఈ క్షేత్రంలో భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటున్నారు. ఏంటండి ఈ క్షేత్ర విశిష్టత అంటే భావనారాయణ స్వామివారు మాఘమాసంలో ఉద్భవించారు కాబట్టి, ఇదే మాఘమాసం సూర్య భగవానుడు కూడా ప్రీతి కాబట్టి, ఈ ప్రీతి అయిన రోజు ఈ క్షేత్రం నుంచి పాలు పొంగించి ఈ పాల పొంగల్ని ఈ క్షేత్రం నుంచి సూర్య భగవానుల వారికి నివేదనలు చెల్లిస్తే విశేషంగా అనుగ్రహిస్తారని అనేక మంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ క్షేత్రంలో పాలు పొంగించి స్వామివారికి నివేదనలు చేస్తారు. భావనారాయణ స్వామివారిని దర్శించుకుంటారు. భావనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుంటే 108 నారాయణ క్షేత్రాలు తిరిగి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితమో అంతకన్నా అధికమైన ఫలితం వస్తుంది ఈ క్షేత్రము.